నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. దీక్షా దివాస్ ఈ పేరు వినగానే అలనాటి ఏదైతే 15 ఏళ్ల కింద తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన కేసీఆర్ దీక్ష గుర్తుకొస్తుంది. యావత్ తెలంగాణ కూడా వాటిని యాద్ చేసుకుంటుంది. అయితే 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇవాళ నవంబర్ 29న ప్రతి ఏడు దీక్షా దివాస్ జరుపుతూ ఉంటారు. ప్రస్తుతం ఏదైతే దీక్షా దివాస్ నుంచి ఎక్కడైతే ఉద్యమం మలుపు తిరిగిందో ఆ ప్రాంతం ఏదైతే ఉందో అది నిమ్స్ హాస్పిటల్. ఇక్కడనే ఆయన దీక్ష ఒక ఉద్యమ స్థాయికి మొత్తాన్ని మార్చేసింది. అలాగే ఇక్కడ నుంచే తెలంగాణకు బాటలు పడ్డాయని చెప్పొచ్చు, ప్రత్యేక రాష్ట్రానికి. అయితే ఈ గుర్తులన్నింటినీ లేదా అలనాటి జ్ఞాపకాలన్నింటినీ మనతో పంచుకోవడానికి ఉద్యమకారులు బీఆర్ఎస్ సీనియర్ నేత రాజీవ్ సాగర్ మనతో ఉన్నారు. ఒకసారి తెలుసుకుందాం. అన్న, చెప్పండి అన్న, నిమ్స్ హాస్పిటల్, దీక్షా దివాస్ రెండింటికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఈ రెండు పేర్లు వినగానే కేసీఆర్ ప్లస్ ఉద్యమం గుర్తుకొస్తుంది. మీ అప్పటి జ్ఞాపకాలు అలాగే ఇప్పుడున్న రాష్ట్రం తీరు ఏ విధంగా ఉంది? నాకైతే వ్యక్తిగతంగా నిమ్స్ హాస్పిటల్కు నా వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గర సంబంధం. ఎందుకోసం అంటే ఏ రోజైతే ఖమ్మం నుంచి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఖమ్మం హాస్పిటల్లో కేసీఆర్ గారిని ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ హాస్పిటల్లో వాళ్ళు ఇబ్బంది పెట్టి అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వంలో కేసీఆర్ గారిని ఇక్కడికి తీసుకురావాలని కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, హరీష్ రావు గారు కానీ, సంతోష్ రావు కానీ, ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా మాకు కేసీఆర్ గారు అక్కడ ఉంటే చాలా ఇబ్బంది, మేము నమ్మలేము, ఖచ్చితంగా నిమ్స్ హాస్పిటల్కి తీసుకురావాలని కోర్టును ఆశ్రయించి నిమ్స్కు తీసుకురావటం. ఆ తీసుకొచ్చే రోజు కూడా ఇక్కడ వెనక నుంచి మీరు చూస్తే ఇక్కడ బ్యాక్ సైడ్ గేట్ నుంచి తీసుకురావడం జరిగింది. ఎందుకు ఆ బ్యాక్ సైడ్ గేట్ నుంచి అంటే అదృష్టము ఉద్యమానికి కనెక్ట్ అయ్యి కావటము. కానీ నేను ఆ బ్యాక్ సైడ్ గేట్ దగ్గరనే నేను ప్రతిరోజు నా ఇల్లు కూడా ఆ రోజు ఎప్పుడు గుర్తు చేసుకుంటా ఉండే, ఎప్పుడు కానీ అనుకోకుండా నేను అక్కడనే ఇల్లు, నేను నివాసించే ప్రాంతం కూడా నేను ఆ బ్యాక్ సైడ్ గేట్లోనే ఉంటాను. నేను ఇప్పుడు ప్రస్తుతం కూడా 10 సంవత్సరాల నుంచి. కాబట్టి నాకు దగ్గర ఉన్న కనెక్టివిటీ మీకు చెప్తా ఉన్నాను. ఆ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ప్రాంతంలో మిలీనియం బ్లాక్ 2nd ఫ్లోర్లో కేసీఆర్ గారిని ఉంచడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారిని 2nd ఫ్లోర్కి షిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా 9 రోజులు కూడా తెలంగాణ అంతా అట్టుడుకుతూ ఉండే. సబ్బండ వర్గాలు గల అన్ని రకాల ఉద్యోగులు కానీ, యువత కానీ, టీచర్లు కానీ, అన్ని రకాల వర్గాలు కూడా కేసీఆర్ గారికి మద్దతుగా ఎక్కడికక్కడ దీక్షలు చేస్తూ ఉండే. ప్రతిరోజు ఉదయం మొదలైందంటే రాత్రి వరకు ఉద్యమాలు, దీక్షలు, ధర్నాలు, రాస్తారోకలు జరుగుతూ ఉండే. ఇక్కడనేమో కుటుంబ సభ్యులందరూ కూడా, సీనియర్ నాయకులు అందరూ కూడా కేసీఆర్ గారిని కాపాడుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ గారితోనే తెలంగాణ వస్తుంది. కేసీఆర్ గారికి ఏమన్నా జరిగిందనుకో ఎంత తెలంగాణ రాష్ట్రం మళ్ళా ఎన్నో రోజులు వెనక్కిపోతున్న భయం ఒకటే, ఆందోళన ఒకటే ఉంటా ఉండే. కానీ కేసీఆర్ గారు ఖచ్చితంగా తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు మొదలు పెట్టిండు. ఖచ్చితంగా నేను బయటికి వస్తే జైత్రయాత్ర, నాకేమైనా జరిగితే శవయాత్ర అనేది తీసుకొని ధైర్యంగా కేసీఆర్ గారు ఇలా తెలంగాణలో మేమనందరం కూడా ఇంత సంతోషంగా, ఇంత గౌరవంగా, ఇంత ధైర్యంగా ఉన్నామంటే ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్న ప్రాణాలకు తెగించి తన జీవితాన్ని తెలంగాణ ప్రజలకు త్యాగాన్ని అంకితం చేసి ఇలా తెలంగాణ సాధించిండు. ఆ తెలంగాణ 10 సంవత్సరాల కాలంలో కూడా అద్భుతంగా వ్యవసాయం తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, టీచర్స్ తీసుకోండి, ఎంప్లాయీస్ తీసుకోండి, ఏ వర్గాన్ని తీసుకున్నా, ఐటీ తీసుకోండి, ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా వాళ్ళకి ఇంతకుముందు మీరు ఒక్క మాట గుర్తు చేసుకోవాలి. ఇంతకుముందు మా ఊర్లలో సూర్యాపేట, నల్గొండ జిల్లా ప్రాంతంలో 10 లక్షల రూపాయలకు ఒక ఎకరం అమ్ముదామంటే అమ్ముతానికి కూడా ఒక విధంగా బిడ్డ పెళ్లి కానీ ఏదైనా ఆపద పడ్డదంటే పొలం అమ్ముకుందామంటే కొనేటోళ్ళు లేని పరిస్థితి. ఇలా 10 లక్షలు ఉన్న ఎకరం ఉన్న పొలం ఇవాళ 40 లక్షలు అయింది. దానికి కారణం ఇవాళ కాళేశ్వరం కానీ, ఇవాళ తెలంగాణలో నీళ్లు ఇవాళ సస్యశ్యామలంగా ఇవాళ నీళ్లు ఏర్పాటు చేయడం వల్లనే ఇవాళ ఆ రేట్లు వచ్చినాయి. ఏ రంగాన్ని కూడా తీసుకున్నా కూడా, ఐటీ రంగాన్ని తీసుకోండి, వ్యవసాయం కానీ, విద్యారంగం కానీ, ఎడ్యుకేషన్, ఇవాళ కేసీఆర్ గారు ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకుపోయిండు. ఇవాళ తెలంగాణని ఒక బంగారు పళ్ళంగా తయారు చేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతిలో పెట్టిండు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉన్నాం, 11 నెలలు అవుతా ఉంది. ఇవాళ ఒక సైడ్ హైడ్రాల బాధితులు ప్రతిరోజు వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు సరిగా నిద్రపోతలేరు, కుటుంబాలు ప్రశాంతంగా ఉండలేదు. ఎందుకంటే ఎప్పుడు ఎవడొచ్చి ఎవడు కూడా కొడతాడో తెలియదు. ఇవాళ వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకొని, పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నారు, బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు ఆ ఇల్లు కూడా కొడితే ఇవాళ పోయి మళ్ళీ వేరే దగ్గర ఉండాలి. మళ్ళీ బ్యాంకోడు మాత్రం ఆగడు, నాకు కట్టాల్సింది నాకే. ఇవాళ అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ హైడ్రాల, ఇవాళ గురుకులాలు తీసుకోండి, పిల్లలు మేము హాస్టల్లో చదువుకున్నాం, ఎస్సీ ఎస్టీ ఆ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, మేము అప్పుడు చదువుకున్నప్పుడు సంతోషం ఎక్కడో ఒక దగ్గర జరుగుతూ ఉండే. ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఒక్క మనిషికి 1,25,000 రూపాయలు
కేటాయించి వాళ్ళకి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఖచ్చితంగా చదువుతూనే వాళ్ళు పైకి వస్తారు. ఈ సమాజంలో ఆర్థిక వనరు పెరగాలంటేనే వాళ్ళు పైకి రావాలంటే వాళ్ళకి ఆర్థికంగా కానీ అందుబాటులో ఉండదు. కాబట్టి వాళ్ళకి విద్యనే ముఖ్యమైన ఆలోచనతో కేసీఆర్ గారు ఇలా గురుకులాలు ఏర్పాటు చేసినారు. ఇలా గురుకులాలు చూస్తుంటే పరిస్థితి ఇలా నేను ఇదే నిమ్స్కి వచ్చిన శైలజ అనే అమ్మాయిని చేతులారా తీసుకొని పోయినాను. శైలజ అనే అమ్మాయి బీసీ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి ఏం పాపం చేసింది? చదువుకుంటానికి పోయి ఇలా చనిపోయింది. దానికి ఎవరు కారణం? ఈ ప్రభుత్వాలు. దీనికి ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, హెల్త్ మినిస్టర్ లేడు. హెల్త్ మినిస్టర్ వచ్చి ఒక్కరోజు చెక్ చేసిన పాపన పోలే, ఎడ్యుకేషన్ మినిస్టర్ రివ్యూ చేసిన పాపన పోలే. ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి ధర్నా. పిల్లలు బయటకు వచ్చి 4వ తరగతి పిల్లలు బయటకు వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఇలా తెలంగాణలో ఏర్పడింది. అట్లా చూసుకుంటాము ఎడ్యుకేషన్ రంగం అట్లా పోయింది. వ్యవసాయ రంగం చూసుకో. ఇలా రైతు బంధు మనం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఇలా పంటలు వేసుకోవాలంటే వారం రోజుల ముందే టంగమని పైసలు పడతా ఉండే. ఎందుకంటే వానికి 2 ఎకరాలు ఉంటే 10,000 తీసుకొని పోయి ఇలా యూరియా కొనుక్కుంటుంటే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకొని ట్రాక్టర్ దున్నించుకొని సంతోషంగా ఉంటాయి. ఇలా మళ్ళీ 10,000 తీసుకోవాలంటే మళ్ళీ ఇంకొని ఒక అయ్య దగ్గర పోయి అప్పు తెచ్చుకోవాలి. అట్లాంటి పరిస్థితులు మళ్ళీ తీసుకుపోయి వెనకటి రోజులను తీసుకుపోయి ఇలా మళ్ళీ ఈ ప్రభుత్వం 11 రోజులు చేసింది. ఇలా ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా భయంకరమైన పరిస్థితులను 11 నెలల్లో ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ ఓవరాల్గా ఓవైపు ఉద్యమ నేతగా కేసీఆర్ని అందరూ గుర్తుంచుకుంటుంటే, మరోవైపు ముఖ్యమంత్రి ఏమో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాము అదే అని చెప్పేసి అంటున్నారు. ఈ డిసెంబర్ 9న ఏదైతే అప్పుడు రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చిందని స్వయంగా కేసీఆర్ గారు కూడా ఒక థ్యాంక్స్ చెప్పి సందర్భం ఉంది. అయితే అదే రోజున తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఒక గోప్యంగా డిజైన్ చేసి అసలు ఎవరి ఒక కమిటీ ఏర్పాటు చేసి కానీ ఎవరి అభిప్రాయాలు సేకరించకుండా కానీ ఒక ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఏమంటారు? నిజంగానే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తే జరిగేవి? నేనేమంటున్నా, కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయాలనుకుంటే ఈ చరిత్రలో ఈ ఏదైతే ఇలా క్యాలెండర్ 360 రోజులు ఉన్నాయో ఆ 360 రోజుల్లో డిసెంబర్ 9వ తారీఖు తీసేయాలి. నువ్వు ఆ డిసెంబర్ 9వ తారీఖు తీసేసేయి. అప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళ. నేను ఇవాళ ఏ సెక్రటరీ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, ఇలా వ్యవసాయ రంగంలో కానీ ఏ రంగాల్లో చూసుకున్నా కేసీఆర్ కనిపిస్తాడు. ఇలా కళ్యాణ లక్ష్మిలా కనిపిస్తాడు కేసీఆర్. హాస్పిటల్ పోతే కేసీఆర్ కనిపిస్తాడు. చదువుకుంటే కేసీఆర్ కనిపిస్తాడు. ఉద్యోగం చేస్తే కేసీఆర్ కనిపిస్తాడు. ఇలా రోడ్లు చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. సరే, అవన్నీ ఒక పక్కన. కానీ ఇలా డిసెంబర్ 9వ తారీఖు ఇవాళ తెలంగాణ సాధించిన రోజు. అది ఎవరి వల్ల వచ్చింది? కేసీఆర్ వల్ల వచ్చింది. నువ్వు ఆ రోజును తీసేసాయి. ఆ రోజును తీసేయాలంటే భగవంతుని కూడా సాధ్యం కాదు. నువ్వు ఆ రోజును తీసేస్తే కేసీఆర్ని కూడా ఆనవాళ్ళు తీసినట్టే. కేసీఆర్ తీసేస్తానికి నేను ఏమంటున్నా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా బ్రదర్. ఇవాళ ఒక పెళ్లి చేస్తాం. పెళ్ళి అయినప్పుడు ఒక సంబంధాన్ని గుర్చుకుంటాం. సంబంధాన్ని గుర్చుకున్నప్పుడు ఏం చేస్తాం? పెళ్లి చేయాలంటే పెళ్లి పిల్లకు భోజనాలు ఎట్లా ఏర్పాటు చేయాలి, ఆ పెళ్లి ఎట్లా చేయాలి, పెళ్లికి వచ్చిన బంధువులను ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఆ పెళ్లిని ఎంత ఘనంగా చేయాలి అనే ఆలోచనతో ఉంటే ఈయన ఏం చేస్తాడు తెలుసా? పెళ్లికి వచ్చిన రోజు పంచాయతీ ఏమైంది, పెళ్లికి వచ్చిన పెద్ద మనుషులు వాడేమన్నాడు, పెళ్లికి వచ్చినప్పుడు వీడు అట్లా అన్నాడు, వాడు అట్లా. ఇది కొట్లాడ పెట్టుకునే పంచాయతీ కదా. పెళ్లి చేయాలనే ఆలోచన లేదు. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, తెలంగాణ నీకు ఇచ్చినప్పుడు తెలంగాణ ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచన చేయి. తెలంగాణలో వాడేమన్నాడు, వీడేమన్నాడు, ఎందుకోసం ఎవరు చేస్తారు? అది చాతగానోడు చేస్తాడు. నువ్వు అదే చేసే శక్తి ఉన్నప్పుడు నీకు అసలు సమయం దొరకదు, మాట్లాడే సమయం దొరకదు. నేను ఇవాళ రవీంద్ర చిన్న ప్రోగ్రాంలో కూడా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు అలా అటెండ్ అవుతుండే. రవీంద్ర భారతిలో అటెండ్ అవుతా ఉండరు. ఎంత ఖాళీగా ఉన్నారు మీరు? రవీంద్ర భారతిలో అటెండ్ అవుతా ఉండరు. ఒక్క రివ్యూలు చేస్తున్నారు. నీ దగ్గర 6 శాఖలు ఉన్నాయి. రివ్యూ చేస్తానికి ముఖ్యమంత్రికి టైం ఉండదు. చిన్న ఫంక్షన్లో కూడా అటెండ్ అయ్యి టైం వేస్ట్ చేసుకుని ఇలా హైదరాబాద్లో ట్రాఫిక్ తిడుతూ ఉన్నారు. ఏంది బై ఇట్లా ట్రాఫిక్ జామ్ అవుతుంది? ఎందుకంటే సీఎం తిరుగుతూ ఉంటారు. సీఎం ఎంత తిరుగుతాడు బై? ఊకే సీఎం దగ్గర పని ఉంటే సీఎం రివ్యూలు ఉంటాయి, సెక్రటరీలు ఉంటాడు, పెద్ద మీటింగ్లు. చిన్న మీటింగ్కు నువ్వే, పెద్ద మీటింగ్కు నువ్వే, ఇలా మంత్రి ఎమ్మెల్యే పోయే మీటింగ్ కూడా నువ్వే అటెండ్ అవుతున్నావు. అంత ఖాళీగా సీఎం ఉన్న తర్వాత ఇలా ఏం డెవలప్మెంట్ చేస్తావు? చేయాల్సిన ఒక కేసీఆర్ గారు ఒక దగ్గర కూర్చుని ఆయన ఒక విజన్ ఉంటుండే. ఆ విజన్ అంతా పని చేసుకొని వచ్చి దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉండే. నీకు విజన్ ఏది? ఇవాళ బాబుఘాట్ నిన్న చూస్తే మళ్ళీ బాబుఘాట్ ఇంత పెద్దగా కడతా అన్నావు. ఇలా బాబుఘాట్ కట్టంటే తెల్లారే ఫిరోజ్ వాళ్ళ మనవడు బాపుఘాట్ కట్టాలంటే దానికి అవసరం లేదు పైసలు. ఆ పైసలు ఏదో 3,000 రూపాయల కోట్లు ఉన్నాయో దానికి విద్యకు కేటాయించండి, వైద్యం కేటాయించండి, విగ్రహాలు కట్టడం మాకు అవసరం లేదని డైరెక్ట్గా వాళ్ళ కుటుంబాలు ఎందుకు కడతారు? అదొక పెద్ద ప్రాజెక్ట్ కావాలి, దాంట్లో కమిషన్లు కావాలి. ఆ ప్రాజెక్ట్ వల్ల ఎవరెవరికి ఇవ్వాలి? ఆ ప్రాజెక్టు ఇదే సోయి ఉన్నది తప్ప మీరు డెవలప్మెంట్ చేసే పని లేదు, డెవలప్మెంట్ చేసే ఆలోచన లేదు, డెవలప్మెంట్ ఒక విజన్ లేదు. ఆయన చేసుకున్న కార్యక్రమంలో ఒక విజన్ మిస్ అయింది. హైడ్రా అన్నారు, ఎక్కడికి పోయినరు? సీఎలకు పోయినరు. ఎక్కడ ఒక మురికాలను తీసుకొచ్చి ఇలా మంత్రులను తీసుకొని పోయినరు, జర్నలిస్టులను తీసుకొని పోయినరు. తర్వాత వాళ్ళే ఇది సూటు కాదని చెప్తారు. దాని తర్వాత అక్కడ ఇంకొక దగ్గర ఎక్కడికి పోయినా ఒక నిపుణుల కమిటీ లేకుండా ఇలా ఎమ్మెల్యేలో పోతే ఇలా మేయర్ పోయింది. ఆ మేయర్కి ఏం తెలుసు? ఆమె జిహెచ్ఎంసీనే బాగా చేయదు. ఆమె నువ్వు సీఎలు పోయి చేస్తుంది. ఆమె చెప్పు.
అని తీసుకోపోయి అరే నువ్వు హైడ్రాకి ఎవరు కావాలి, దానికి ఒక నిపుణుల కమిటీ కావాలి. సీఆర్ అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వనరులు వేరు, అక్కడ నుండి భౌగోళిక పరిస్థితులు, ఆ ప్రాంతంలో ఉన్న భౌగోళిక వనరులు వేరు, హైదరాబాద్ భౌగోళిక వనరులు వేరు. దానికి దీనికి కంపేర్ చేస్తే సక్సెస్ అనేది కాదు. ఇక్కడున్న పరిస్థితులకు, ఇక్కడున్న ప్రజలకు ఏది అవసరమో అది చేసినప్పుడే నాయకుడుగా ఉంటాడు తప్ప అక్కడున్న పరిస్థితులు తీసుకొచ్చి నేను ఇక్కడ చేస్తా అంటే ఇవాళ అందరూ అడిగేది కూడా, మా కేటీఆర్ గారు అడిగేది కూడా, నువ్వు ఇక్కడ హైడ్రా వెంబటి అన్ని కూలగొడుతున్నావు, ఇక్కడ ఉండొద్దని కూలగొడతావు, మళ్ళీ అక్కడనే 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు ఎట్లా కడతావు అంటే ఎవరిని కూలగొట్టి ఎవరికి ఇస్తున్నావు? బీదోని కూలగొచ్చి బిల్డర్కి ఇస్తున్నావు. ఎవరు ఉండదు కదా, ఇప్పుడు బిల్డర్ కూడా అక్కడ ఉండదు కదా, హైడ్రా పరిమితులు ఎవరు ఉండదు. కానీ ఈ చిన్నోడు ఎందుకు ఉండదు? చిన్నోడు మాత్రం ఉండదు కానీ పెద్దోనికి వచ్చే అవకాశం ఎట్లుంటుంది? మీకు ఒక ఎంతసేపు రియల్ ఎస్టేట్ రంగాన్ని, రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలన్న ఆలోచన తప్ప ప్రజలకు ఏ విధంగా చేయాలన్న ఆలోచన మాత్రం ఖచ్చితంగా లేదు. ఇలా అన్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు. ప్రజలు కూడా అందరూ ఈ 11 నెలల ప్రజల్లో ఇలా ఒక్కరోజు ఏమైందంటే ఊర్లలోకి పోతుంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుందని ఆశతో వేసిండ్రు. మేము ఇచ్చే వాటికంటే 2000 ఎక్కువ ఇస్తారు కానీ ఆశతో వేసిన తర్వాత వాడు ఏమంటుండే తెలుసా? ఎవరైనా కూడా అరే మేము తప్పు చేసినామని బయటికి చెప్పుకుంటానికి కూడా సిగ్గు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మేము తప్పు చేసినాం వల్ల బయటికి చెప్పుడు నవ్వుల పాలవుతాం అని మనసులో పెట్టుకొని బాధపడుతారు తప్ప, ఎందుకంటే మేము తప్పు చేసినాం, వాళ్ళు చెప్తే మేము వినలేదు, అరే మేము ఇప్పుడు నేను బయటకు పోయి చెప్తే నన్నే తిడతారు, అరే అని తప్పు చేసినాం. ఖచ్చితంగా అందరికి కూడా ఆలోచన వచ్చింది. ప్రతి దగ్గర మోసపోయినారు, ప్రతి దగ్గర ఆనవాళ్ళు, ప్రతి దగ్గర అన్యాయాలు జరిగినాయి. కాబట్టి కేసీఆర్ని ఈ రోజుని డిసెంబర్ 9ని ఈ చరిత్ర నుంచి తీసే ఆనవాళ్ళు ఎవరికి కూడా కాదు, ఆ దేవునికి కూడా కాదు. ఈ మనుషులకు అయ్యే పరిస్థితులు, మనుషులకు ఈ డిసెంబర్ 9 నేను తీసేయమని నేను అడిగే క్వశ్చన్ ఒకటే, డిసెంబర్ 9వ తారీఖుని ఈ క్యాలెండర్ నుంచి తీసేయి, అప్పుడే కేసీఆర్ని తీసే శక్తి ఉంటుంది. రైట్. ఇది ఏదైతే నేమ్స్ నుంచి మొదలైన దీక్షా దివాసు ఇవాళ యావత్ తెలంగాణ కూడా ఓన్ చేసుకుంది. ఇప్పుడు పాలనలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెరిపేస్తే చెరిగిపోయే పేరు కాదు కేసీఆర్ది. ఉద్యమ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. ఒకవేళ చెరిపేయాలంటే డిసెంబర్ 9 డేట్నే తీసేయాలి. మీ పాలన మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి కూడా రాజు సాగర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వినయ్తో రమేష్, ఆద్య టీవీ, హైదరాబాద్.